సార్ మరి ఇప్పుడు ఇంటర్లో డిగ్రీలో తెలుగు మీడియంలో ఉండి ఐఏఎస్కి కానీ సివిల్స్కి కానీ కంటిన్యూస్గా మనం తెలుగులో ప్రిపేర్ అవ్వచ్చు అంటారా? చాలా చక్కగా అండి, ఇది కూడా ఉంది అవకాశం. నేను ఎందుకు ఇంగ్లీషు మీద కమాండ్ ఉండాలి అని చెప్పానంటే మెటీరియల్ అవైలబిలిటీ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంది. ఒకవేళ లేదు నేను తెలుగు మీడియంలోనే రాస్తాను అంటే మీరు తీసుకోవాల్సిన తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోవాలి, తెలుగు అకాడమీ గ్రాడ్యుయేషన్ బుక్స్ తీసుకోవాలి. అలాగే కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయండి తెలుగు మీడియంలో, అవి తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇంగ్లీష్ తెలుసుకుని ఉంటే ఆ ఇంగ్లీష్ బుక్స్లో మెటీరియల్ చదువుకుని కొంతవరకు తెలుగులో ట్రాన్స్లేట్ చేయగలిగేటువంటి నాలెడ్జ్ మీరు సంపాదించగలిగితే ఇంగ్లీష్ బుక్స్ చదువుకుని ఆ బుక్స్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. అయితే మీకు ఇంకొక మెథడ్ చెప్తాను. ఏంటి ఆ మెథడ్ అంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది బాగా డెవలప్ అయ్యింది, టెక్నికల్ గాడ్జెట్స్ అనేటువంటివి బాగా వచ్చాయి. ఇంగ్లీష్ బుక్ తీసుకోండి, ఆ బుక్ని ఫోటో కొట్టండి, ఫోటో కొట్టి దాన్ని చాలా క్లియర్ కట్ లాంగ్వేజ్, గూగుల్ ట్రాన్స్లేషన్ పనికిరాదండి. గూగుల్ ట్రాన్స్లేషన్ అంటే యు గాన్, యూ హ్యావ్ టు యూజ్ ద టెక్నికల్ జార్గాన్స్, టెక్నికల్ టెర్మినాలజీ, ఎకనామిక్స్ టెర్మినాలజీ వాడాలి, పొలిటికల్ సైన్స్ టెర్మినాలజీ వాడాలి, జాగ్రఫికల్ టెర్మినాలజీ వాడాలి, ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టెర్మినాలజీ ఆ సబ్జెక్ట్ వాడాలి. కాబట్టి గూగుల్ ట్రాన్స్లేషన్ ఉపయోగించకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మీరు ఆ ట్రాన్స్లేట్ చేసుకోగలిగితే తెలుగు మీడియం అభ్యర్థులకి ఆ యొక్క మెటీరియల్ అనేటువంటి సమస్య పోతుందండి. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఆ నోట్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే తెలుగు మీడియంలో కోచింగ్ ఇచ్చేటువంటి మెంటర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుని మీరు తెలుగు మీడియంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు. తెలుగు మీడియంలో ఇంటర్వ్యూ చేసి కూడా ఐఏఎస్ సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీడియం ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 22 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్లో అన్నా సరే మీరు ఐఏఎస్ పరీక్ష రాసి సెలెక్ట్ అవ్వచ్చు. అయితే జనరల్గా ఏంటంటే నార్త్ ఇండియన్స్ అంతా హిందీ మీడియం అండ్ తీసుకుంటారు, మెజారిటీ పీపుల్ ఇంగ్లీష్ మీడియం తీసుకుంటారు. రీజనల్ లాంగ్వేజెస్లో తీసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. అది